కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేం మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమని చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి, ఎన్నిసార్లు ధర్నా చేయాలి? మరి అట్లానే ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేం మాత్రం మరి ముందుకు వచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. నిజంగా గత 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించింది. అయితే మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చి చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం, అంటే 500,000 ఉన్నాం మనం. మిలియన్ మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనసా వాచ కర్మ మీతో నడుస్తారు. మరి అవుట్ సోర్సింగ్ అనేటటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు లాభపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ యువకులకు ఏం లాభం లేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టినటువంటి సొమ్ము ఉందో అది మధ్యలో కేవలం ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నది. ఎంత ఘోరం అంటే 18% జీఎస్టీ పోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలకు జీఎస్టీని 18 నుండి 5% తగ్గించింది. తగ్గించినా ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకోసం అయితే లేదు? లాపర్వా, రాజుల సొమ్ము రాళ్ల పాలు, అంతేగాని ప్రజల పాలు కావద్దు, ఉద్యోగుల పాలు కావద్దు. కాబట్టి ఆ లాపర్వాతోని కనీసం దాన్ని 5% కూడా తగ్గిస్తలేదు. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ పోతుంది, అవి కలిపి మనకిచ్చినా కూడా మన ఉద్యోగులకు లాభం అవుతుంది. ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా లక్ష్మణ్ గారు మొత్తం వాళ్ళ టీంని. పదే పదే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద బర్డెన్ పడదు, ఒక్క రూపాయి కూడా మీ మీద బరువు పడదు. మరి ఒక్క రూపాయి బరువు పడకుంటే ఎందుకోసం పనిచేస్తలేదు ప్రభుత్వం? ఆలోచన చేయాలి దయచేసి. కేవలం ఆ